అండి, నమస్తే, వెల్కమ్ టు వాలీ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమనుకుంటున్నారా, బయట బాగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఏంటంటే మా వారు ఏదో ఒకటి అడుగుతారు కంపల్సరీ. ఇదిగోండి 2-3 గంటలు పచ్చనిపప్పు నానబెట్టేసుకున్నాను. పచ్చనిపప్పు వడలేస్తున్నాను నా స్టైల్లో. ఇదిగోండి ఉల్లిపాయ చక్కగా చిన్నగా తరిగేసుకున్నాను, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చాలా చిన్నగా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా తగినంత ఉప్పు. నేను ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. ఇలా ఇదిగోండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. అది మొత్తం కలిపాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. వేడివేడిగా ఏమైనా చెయ్యి అందాం అనుకున్నా, ఏం చేస్తున్నావు? వేడివేడిగా వడలండి, పచ్చనిపప్పు వడలు. ఇదిగోండి మంచిగా అన్ని వేసి ఘాటుగా చేస్తున్నా అన్నమాట. ఈ వర్షానికి క్లైమేట్ కి ఎక్సలెంట్ గా ఉండాలి, ఘాటుగా చేస్తా. ఓకే, రెడీ. ఇదిగోండి ఇవన్నీ ఇక దీంట్లో వేసేసుకోవడం అనమాట మొత్తం. ఇదిగోండి ఆనియన్ ఇవి కట్ చేసుకొని ఇందాక చూపించాను కదా, మొత్తం కంప్లీట్గా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం చక్కగా, అంత పిండికి మొత్తం పట్టేటట్టు అనమాట. ఇదిగోండి చక్కగా చిన్న చిన్న ముద్దలు ఇలాగ తీసేసుకొని, మరీ పెద్ద అక్కర్లా ఇలాగ చేసేసి చక్కగా ఇదిగోండి ఆయిల్లో అలా వేసేయడం అనమాట. ఒక్కటి అన్నీ రాదే అమ్మా చలికి. తిని ఎట్లా ఉందో చెప్పండి. బాగున్నాయా? సూపర్. దీంతో కర్రీ కూడా వండుకోవచ్చు బాజీ. రేపొద్దున వండుతాను. మీలో ఎంతమందికి తెలుసు వడలతో పులుసేస్తారు అని చెప్పి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. మా వీడియోలకి లైక్